నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెద్దల వద్దకు బంగారం బిస్కెట్ల పంచాయతీ. నీళ్ల మంత్రికి నీళ్ల గురించి తెలియదు కేటీఆర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ నిపుణుల్లో భారతీయులే అధికం సీఎం చంద్రబాబు. ప్రశ్నిస్తే బెదిరింపుల మీ భాష ఏంటి? బొత్స సీరియస్. బళ్ళారిలో సాయి కమాల్ జ్యువెలర్స్ లో బంగారం బిస్కెట్ల బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారు. యాజమాని జగదీష్ గుప్తా చేసిన మోసం పంచాయతీ పెద్దల వద్దకు చేరింది. ఇప్పటికీ 88 కోట్ల వరకు చెల్లించాలని లెక్కలు తేల్చారు. పోలీస్ వర్గాలు బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం సోమవారం బళ్ళారిలోని జిల్లా కలెక్టర్ బంగ్లా కాంపౌండ్ లో వాళ్ల పక్కన ఉన్న జగదీష్ గుప్తా ఇంట్లో బంగారు పంచాయతీ జరిగింది. మొత్తం కస్టమర్లకు 88 కోట్లు చెల్లించాలని పెద్దలు లెక్క తేల్చారు. ఇందులో ఎవరి బంగారం ఎంత, ఎవరి వెండి ఎంత అనేది తేల్చారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రం ఏర్పాటుతో సాంకేతికంగా భారీ ముందడుగు వేస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ రంగంలో నైపుణ్యాలను పెంచేందుకు కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులతో క్వాంటమ్ టాక్ పై సీఎం సిబిఎన్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్వాంటమ్ ప్రోగ్రామ్ లో వివిధ అంశాలను ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు సీఎం వివరించారు. 25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు. Up to 1000 years, 40% of global GDP from India. If you see at that time, India and China, they are the biggest economies in the world. Then if you can go through continuously British invasion and then American independence, if you see here, before independence, America was very low wealth creator. Then from then onwards, late 1700, if you see here today, biggest economy in the world. This is where we had a problem. India's independence 1947. Because of that we started, but our policies, that is mixed economy or socialistic economy, all these things become a big problem of growth. China has grown beyond. We have stalled there. China got independence 1970. Economic reforms they started 1978. We started 13 years later, that is 1991, economic reforms. If you see now, it is moving very fast. India's share of global GDP is approximately 4% in 2025. This is 4 trillion US economy. 4%. Now we have to think all these things. Fourth largest economy, around 9% I think. It is fourth largest economy. We have to calculate that. Next. If you see 2 revolutions, India is forced to miss. నీళ్ల మంత్రికి నీళ్ల గురించి తెలియదు, ఏమైనా అంటే నేను ప్రిపేర్ అయి రాలేదు అంటాడు. ఇంకో మంత్రి నీళ్లలో వాటర్ అంటాడు. ఆయన గురించి చెప్పి వేస్ట్ అన్నారు కేటీఆర్. స్ఫూర్తితో మేము కొట్లాడతామని చెప్పి అధికార పార్టీ ఆగడాలను, అధికార పార్టీ అరాచకాలను అన్నిటిని ఎదుర్కొని, వాళ్ళ గూండాగిరిని, పోలీసు పవర్ను అన్నిటిని ఎదుర్కొని మీరు అద్భుతంగా వీరోచితంగా పోరాటం చేసినందుకు గట్టిగా చప్పట్లతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తం నల్లగొండ జిల్లా మొత్తం వినబడేటట్టు వారికి అభినందనలు చెప్పాలని కోరుతా ఉన్నా. గెలిచిన వారికి, స్వల్ప తేడాతో ఓడిన వారికి, గెలిచి ఓడిన వారికి పేరు పేరున అందరికీ అభినందనలు. గెలిచి ఓడిన వారు అని ఎందుకంటున్నా అంటే, దగ్గర ఇప్పుడే మా భూపాల్ రెడ్డి అన్న చెప్పినట్టు ఒక 1000-1500 గ్రామాల్లో నిజానికి మనం గెలిచినాం. కానీ లంగతనంతో చిల్లర మల్లర మరి అధికారులను అడ్డం పెట్టుకొని కావాలని తిమ్మిని బమ్మిని చేసి గెలిచిన వాళ్ళని కూడా ఓడిపోయినట్టుగా రీకౌంటింగ్ లో ఓడగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయినప్పటికీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే మరి ముఖ్యమంత్రి కాలికి బల్పం కట్టుకొని 2 ఏళ్ల విజయోత్సవాల పేరిట జిల్లా తిరిగిండు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు బెదిరించిండ్రు, మీకు ఇందిరమ్మ ఇండ్లు రావు, ఫలానా పథకం రాదు అని బెదిరించిండ్రు. కాలికి బల్పం కట్టుకొని ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఊరూరు తిరిగిండ్రు. ఇంకా చాలా రకాలుగా అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని బెదిరించినారు. ఇన్ని చేసిన రాష్ట్ర వ్యాప్తంగా
నిజాయితీగా కనుక ఎన్నికలు జరిగింటే 60% టచ్ అయ్యేది. అయినప్పటికీ దగ్గర 35-40% స్థానాల్లో ఇవాళ బీఆర్ఎస్ గెలిచింది అంటే దానికి కారణం మీరు అనే మాట మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 23 ఎకరాల భూమిని కేవలం ₹1కే 60 సంవత్సరాలకు రీజు. సాకమూరు గ్రామంలో 23.127 ఎకరాల భూమిని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు నిర్మించే ఆసుపత్రికి 60 సంవత్సరాలకు ₹1కి లీజుకు ఇస్తున్నాం అన్నారు మంత్రి నారాయణ. అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీట్ అయ్యి ల్యాండ్స్కి సంబంధించి ఈరోజు 3 డెసిషన్లు తీసుకున్నారు. ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఒక ఆయుష్కి సంబంధించిన ఒక యూనివర్సిటీని యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. హాస్పిటల్ అది దానికి 23.127 ఎకరాలు శాఖమూరు విలేజ్లో ఇవ్వటం జరిగింది. అది 60 ఇయర్స్కి ₹1 లీజ్ కింద ఇవ్వటం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు దాదాపు 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు ఆ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. సాక్షి విశాఖపట్నం కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు ఏమాత్రం మెచ్చుకోవడం లేదన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రుల భాష ఏమాత్రం బాగేలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరించడంపై కూటమి నేతలు వణికిపోతున్నారని అన్నారు. ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఆనాటి మా ప్రభుత్వంలో పెట్టిన మెడికల్ కళాశాలని ప్రైవేటైజం చేస్తున్నారు. పీపీ మోడల్లో తీసుకొచ్చి లబ్ధి కోసం, స్వార్థం కోసం, అవినీతి కోసం కార్యక్రమం చేస్తారని చెప్పని ప్రజా అభిప్రాయ సేకరణని 1,00,00,000 సంతకాలు, 1,00,00,000 పైసలకే 1,02,00,000 చిలుక సంతకాల ప్రజాభిప్రాయంతో వారికి సమర్పించడం జరిగింది. ఆ తదుపరి రాష్ట్రంలో ఉన్న దానికి సంబంధించిన మంత్రి కానీ, లేదు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కానీ వారు మాట్లాడిన భాష కానీ, వారి తీరు కానీ ఒకసారి ఆలోచన చేయమని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నాను మీ ద్వారా. ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నానంటే, మంత్రి అంటాడు 5 కోట్ల మంది ప్రజలు ఉంటే 1 కోటి మంది సంతకాలు ఎలా పెట్టారు అని అడుగుతున్నాడు. రాష్ట్రంలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారో తెలుసా ఆయనకి? అంటే మేజర్లు ఎంతమంది ఉన్నారో తెలుసా ఆయనకి? ఇవాళ లీక్ ఇచ్చారు. ఇవాళ ఏం లీక్ ఇచ్చారు? టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసు, కేటీఆర్ నోటీసు, హరీష్ రావుకు నోటీసు ఇస్తున్నారు. ఇప్పుడు ఏడట, ఇప్పుడు ఇస్తున్నట్టు ఇలా లీక్ ఇచ్చి అసెంబ్లీ అయిపోగానే ఇస్తాడట. ఎంతకాలమైంది దీని మీద మాట్లాడబట్టి? వాడు ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి దీని గురించి ఏడవని రోజు లేదు. వాడు కరెంటు మీద ఏడ్చిండు, వచ్చిన రిపోర్టును కిందంగా లోపల పెట్టుకున్నాడు, బయట రానికుండా. ఇది చూస్తే నా ఇజ్జత్ పోతుంది అని. కేసీఆర్ మల్లెపూలాగా ఉన్నాడు. పెద్దల వద్దకు బంగారం బిస్కెట్ల పంచాయతీ. నీళ్ల మంత్రికి నీళ్ల గురించి తెలియదు కేటీఆర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ నిపుణులు భారతీయులే అధికం, సీఎం చంద్రబాబు. ప్రశ్నిస్తే బెదిరింపులా? మీ భాష ఏంటి? బొత్స సీరియస్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.